మాట ఇంతకుముందు చెప్పినాం. అవును. ఇప్పుడు పొలిటికల్ డైలాగ్ వచ్చే వరకు ఏంటంటే, ఈ ఉద్యమానికి ఆనాటి నుంచి నేటి వరకు మన స్టేట్ కి వచ్చే వరకు ఎంఆర్పిఎస్ నాయకుడు మా అన్న మందకృష్ణ మాదిగ యొక్క శ్రమ చాలా గొప్పది. ఎందుకోసం అంటే ఏ పొలిటికల్ పార్టీ కూడా భారతదేశంలో ఒక కుల సంఘం నాయకుడిగా 1,00,000 మందితోటి, అవసరమైతే 4 లక్షల మందితోటి మీటింగ్ పెట్టే సత్తా ఉన్నటువంటి దండోరా ఉద్యమ నాయకుడు కృష్ణమాదిగే దక్కుతుంది అప్రిషియేషన్ అనేది నిర్బంధంగా చెప్పదలుచుకున్నాను నేను. సేమ్ టైంలో ఏంటంటే ఈ ఉద్యమానికి దాదాపుగా నాకున్నటువంటి జ్ఞానం మేరకు కృష్ణమాదిగ నీమ్స్ కాలేజీలో నిజాం కాలేజీ గ్రౌండ్ లో చేసినటువంటి ఉద్యమం నుంచి స్టార్ట్ చేసుకుంటే చిన్న పెద్ద చితక పెద్ద జిల్లా స్టేట్ లెవెల్ ఏ ఉద్యమానికైనా కృష్ణమాదిగ తోటి అంటగాగినటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి. ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. నేను ప్రతి మీటింగ్ లో కిషన్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది. ఎందుకోసం అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం నుంచి లబ్ధి పొందినటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమం నుంచి కావండి, ముఖ్యంగా మాదిగల శ్రమ నుంచి లబ్ధి పొందిన వ్యక్తి కిషన్ రెడ్డి. ఇంకెప్పుడు చేస్తావా ఏబిసిడి వర్గీకరణకు, నీ పార్టీ సపోర్ట్ చేస్తుందా చేయదా అని నిన్నటి వరకు, ఇంకా గంట ముందటి వరకు, ఈ రోజు కంటే ముందు వరకు కూడా ప్రతి మీటింగ్ లో నేను విమర్శించడం జరిగింది. సో ఇప్పుడు స్వాగతిస్తున్నారు, ఈ రోజు స్వీట్స్ తినిపిస్తున్నారు, పాలాభిషేకానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు ఏం చెప్తున్నా అంటే నిజాన్ని నిర్భయంగా మాట్లాడలే కాబట్టి కిషన్ రెడ్డి గారిని ఎంతైతే విమర్శించినో, నేను కృష్ణమాది యొక్క శ్రమను దోచుకొని రాజకీయంగా పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి ఎంతైతే విమర్శించినో, భారతీయ జనతా పార్టీ ఎంతైతే విమర్శించినో, ఎందుకోసం అంటే ఏ కుల సంఘం గానీ ఎవరు గానీ ఎంత పెద్ద ఉద్యమం చేసినా పొలిటికల్ నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తులు సహకరించకపోతే ఎలాంటి ఉద్యమం కూడా దాని ఫలితాలు రావు. అది జగవెరిన సత్యం. దానికి నేనేమంటున్నానంటే అటు కిషన్ రెడ్డి గారి శ్రమ కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకుల శ్రమ కావచ్చు, మందకృష్ణ గారి యొక్క లౌక్యం కావచ్చు, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పెద్దల యొక్క ఆశీర్వాదం కావచ్చు, మొత్తం మీద అయితే ఏంటంటే నేనేమంటున్నానంటే మేము ఇంతకుముందు మా మిత్రుడు యాంకర్ గారు మాట్లాడారు, మేము ఇతర కులాల వ్యక్తులతోటి వ్యతిరేకంగా మేమేదో గెలిచామని గల్లేరేసుకోవడం కాదండి. మాకున్న అవకాశాన్ని, మాకున్న నష్టాన్ని మేము అది మాదిగ బిడ్డగా మాకు జరిగినటువంటి 70-75 సంవత్సరాల నుంచి మాకు అన్ని రంగాల్లో ప్రమోషన్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, పొలిటికల్ గా కూడా కావచ్చు. ఇంతకుముందు మిత్రుడు చెప్పిండు కొంతమంది సూపరింటెండెంట్ గా అయ్యిండ్రు, డాక్టర్స్ అయ్యారు అంటే వాళ్ళు చైతన్యం అయ్యారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంది. పొలిటికల్ పార్టీస్ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత రాజకీయ చైతన్యం వచ్చాక ఆటోమేటిక్ వెళ్తారు. దాని మీద వ్యక్తిగతంగా మనం విమర్శించాల్సిన అవసరం లేదు సోదరా. మనం కూడా పొలిటికల్ ఏంటంటే ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ అయ్యింది కాబట్టి దానికోసమే 30 సంవత్సరాలు పోరాటం చేసింది కాబట్టి ఈరోజు సక్సెస్ అయినాం కాబట్టి మనం కూడా కాంపిటేటివ్ స్పిరిట్ లో మనం ఎదగాల్సిన అవసరం ఉంది. చట్టబద్ధంగా ఈరోజు మనకు అవకాశం వచ్చింది. 7 మంది జడ్జీల్లో మనకు 6 మంది ఓపెన్ గా మనకు సహకరించింది కాబట్టి ఈ జడ్జిమెంట్ తిరిగి ఉండదని కోరుకుంటున్నాను. ఒక నిమిషం. ఏబిసిడి వర్గీకరణకు ఏ పొలిటికల్ పార్టీ ప్రభుత్వం మద్దతు ఇవ్వకున్నప్పటికీ మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం మెడపై కత్తిపెట్టినటువంటి వ్యక్తి. ఏది ఏమైనప్పటికీ ఏబిసిడి వర్గీకరణ జరగాల్సిందే, మాదిగలకు న్యాయం జరగాల్సిందే అని భారతీయ జనతా పార్టీ మెడకు కత్తి కట్టినటువంటి వ్యక్తి మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పదలుచుకున్నాం సార్.